ప్రైస్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? రండి ఇక శ్రమలు గురించిన బోధ చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి బోధ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజలు అనుకుంటారు ఇప్పుడు వస్తున్న శ్రమలే శ్రమలు అనుకుంటారు, ఇప్పుడు వస్తున్న విపత్తులు అనుకుంటారు. కానీ విపత్తులే కరెక్టే, కానీ ఎన్న తగినవి కావు ఇప్పుడు వస్తున్నవి. ఎప్పుడు వచ్చే బెట ఎన్న తగినవి, భయంకరమైనవి, ఆలోచింప చేయగలిగినవి, లేకపోతే అయ్యో నేను బ్రతికితే వేస్ట్, ఈ భూమి మీద ఇక శ్రమను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటామట. అంటే ఇక ప్రకటన గ్రంథం ప్రకారంగా 775 దినముల శ్రమలలో వచ్చిన శ్రమలు. ప్రిమిట్ వలన బైబిల్లో ప్రకటన గ్రంథంలో దేవుని నుండి వచ్చిన శ్రమలు, క్రీస్తు విరోధి నుండి వచ్చిన శ్రమలు అని 2 కేటగిరీస్గా రెండింటిగా విభజించవచ్చు. మొదటిది ఏంటంటే దేవుని నుండి వచ్చే శ్రమలు. అది ఎప్పటి నుండి? సంఘం ఎత్తబడిన దినము మొదలుకొని, సెకండ్ మొదలుకొని సంభవింపునయున్న విపత్తులు, శ్రమలు, లేకపోతే ఏమంటారు మహారోదనలు, అవి శ్రమలంటే. గనుక వాటిని ఆల్రెడీ నేను మీకు పరిచయం చేయటానికి మొట్టమొదటిగా ప్రపంచ సివిల్ వార్ అనే శ్రమను చూపించాను. సుమారుగా అది 3 సంవత్సరాల వరకు ఉంటుందని నేను మీకు అంచనాగా బైబిల్ పరిశోధన అంచనాను కూడా చూపించాను. గనుక సంఘములో ఉన్నట్టు మనమందరినీ కూడా, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, మనమందరినీ కూడా ఏం చేయబడాలట అంటే, ప్రియమైన దేవుని సంఘమా, మనము మారు మనస్సు పొంది సంఘముతో పాటుగా ఎత్తబడుటకు సిద్ధపడి ఉండాలి. పాస్టర్ గారి కొడుకుని కదా, పాస్టర్ గారి కూతుర్ని కదా, పాస్టర్ గారి భార్యని కదా, పాస్టర్ గారి అన్నదమ్ముడిని కదా, పాస్టర్ గారి అక్కచెల్లెల్ని కదా, గనక మా పాస్టర్ గారు ఉంటే చాలు, నేను ఈ మోక్షంకి వెళ్ళిపోతాను అనడానికి లేదు అవకాశం. ఈవెన్ బోధిస్తున్న వారమైనా మేమైనను సరైన సిద్ధపాటు కలిగి లేకపోతే విడిచిపెట్టబడతామేమో భయం, ఆందోళన. గనక సంఘముతో పాటుగా ఎత్తబడకుండా విడిచిపెట్టబడిన వారు అన్యులతో సమానులు. యూదులు, వారికి రక్షణ అప్పుడు ఆరంభం అవుతుంది యూదులకి. కానీ అన్య క్రైస్తవులు ఉండేటి మనమందరినీ కూడా సంఘముతో పాటుగా ఎత్తబడకపోతే మనం విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడిన మనము ధన్యులమే కాదు, భయంకరమైన పరిస్థితులు, నరకం ఎలాగ ఉంటుంది విడిచిపెట్టిన ప్రతి ఒక్కడికి కూడా. కానీ నరకంతో పాటుగా ఇక బ్రతుకున్నంత కాలము, ఎంతకాలం బ్రతుకుంటాం ఆ తర్వాత అంటే, సంఘం ఎత్తబడిన తర్వాత 775 దినముల శ్రమలు ఉంటాయి. 775 దినములు, 7 శ్రమలు కాదు, 775 దినములు ఎక్స్టెన్షన్ చేయబడిన శ్రమలు. గనుక 775 దినముల శ్రమలలో మొట్టమొదటి అర్ధవారం అంటారు, అంటే మొదటి 3.5 సంవత్సరాలు అర్ధవారం అంటారు. రెండవ 3.5 సంవత్సరాలు మరొక రెండవ అర్ధవారం అంటారు. ఇంకా ఎక్స్టెన్షన్ చేయబడిన 75 దినములు ఒకటి ఉన్నాయి. ఏమైంది, నిలబెట్టే సమయం వేరే. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే అంటే, మొదటి అర్ధవారం అంటే సంఘము ఏ సెకను ఎత్తబడతాదో, ఏ గడి ఎత్తబడుతుందో ఎవరో చెప్పలేము. కానీ ఇప్పుడు పరిస్థితులు కానీ ఆలోచిస్తే అట్లాగనే కనబడుతున్నాయి. మీరు ప్రపంచ సివిల్ వార్ అనే వీడియో చూస్తుంటారు. వాటిని ఆలోచన చేస్తే ఏ రోబోటిక్ టెక్నాలజీ మరియు ఇంకేంటంటే క్వాంటమ్ కంప్యూటర్ ప్రతిపాదన కూడా వచ్చింది. గనుక వీటి సమ్మేళనంతో బైబిల్ ప్రకారంగా ఆధారాలతో సహా నిరూపించాం. కానీ వాటిని ఆలోచిస్తే పరిస్థితులన్నీ కూడా దగ్గర పడిపోయి సంఘం ఎత్తబడటానికి అనిపిస్తుంది. కాబట్టి ప్రియమేట్ వలన సంఘం ఎత్తబడిన తర్వాత విడువబడిన వారితో శ్రమలు ఆపాదించబడతాయి. ఏంటి ఆ శ్రమలు అంటే, సంఘం ఎత్తబడే సమయంలో సెకండ్లో ప్రపంచమంతా ఘోష వినబడుతుంది. ఎత్తబడిన వారి గూర్చి విడవబడిన వారికి ఘోష. ఎత్తబడిన తర్వాత ఆ డ్రైవర్లు, ఆ విమానం కావచ్చు, కారు కావచ్చు, బైక్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, లేకపోతే లారీ కావచ్చు, లేకపోతే బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, లేకపోతే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కావచ్చు, ఆ డ్రైవర్లు ప్రభు నమ్ముకుంటే వారు ఎత్తబడతారు. కానీ ఆ టైంలో ఏమవుద్దట, ఆ వాహనాలు యాక్సిడెంట్కి గురవుతాయి. యాక్సిడెంట్కి గురయ్యి ఏం చేయబడతాయి అంటే, యాక్సిడెంట్ గురైపోయి చంపబడతారు, అనేకులు చనిపోతారు. అది సంఘం ఎత్తబడటానికి నిదర్శనం, ఎత్తబడింది అని తెలియటానికి. ఏంటది? ప్రపంచపు ఘోష. ప్రపంచంలో ప్రతి వీధి, ప్రతి ఊరు, ప్రతి విలేజు, ప్రతి వాడ రోధించే సమయం అది. ఆ తరువాత ఆ సెకండ్ నుండి, ఆ రోదన సెకండ్ నుండి
ప్రారంభమవుతుంది 775 దినముల శ్రమ. 775 దినముల శ్రమ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు, ఒలివ పర్వతం మీదకు ఆ యొక్క సంఘమును తీసుకొని, పరలోకం నుంచి అన్యక్రైస్తవులను తీసుకొని, ఆ తర్వాత అన్యక్రైస్తవులు తీసుకొని ప్రిమిట్ వలన, ఆ తర్వాత భూమి మీద మార్పు చెందిన యోధా క్రైస్తవులు వీళ్ళందరూ కలిసి ఒలివ పర్వతం మీదకి యేసు ప్రభువారు వచ్చినప్పుడు వీరందరూ కలిసి, పరదేశంలో ఉన్నటువంటి వారు వీరందరూ కలిసి ప్రిమిట్ వలన ప్రభు వారితో పాటుకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ తర్వాత మెస్సియా మందిరం కట్టబడుతుంది అన్నది. ఆ సమయం గురించి తర్వాత నేను బోధిస్తాను. ప్రస్తుతపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ, అంటే రహస్య రాకడ కాకుండా రెండవ రాకడ రావటానికి ఏంటంటే సంఘం ఎత్తబడి, అంటే ప్రపంచపు ఘోష ఏ సెకండ్లో ప్రపంచపు ఘోష ఆరంభమవుద్దో అప్పుడే తెలియాలి. ఏంటి ఆ ఘోష అని చెప్పాను? విడువబడిన విశ్వాసుల యొక్క ఘోష. అప్పుడు విశ్వాసం రావరు, అన్యజనుల సమానం వాళ్ళు. కనుక విడువబడిన విశ్వాసుల యొక్క ఘోష, అయ్యో నా ఇంటి వారు, నా భర్త వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, నేను విడిచిపెట్టబడ్డాను. అయ్యో నా భార్య వెళ్ళిపోయింది, నేను విడిచిపెట్టబడ్డాను. అయ్యో నా తండ్రి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టబడ్డాను. అయ్యో నా కొడుకు వెళ్ళిపోయాడు, నేను విడిచిపెట్టబడ్డాను అని ఇంటి వారు రోధిస్తారు. వారి వస్త్రాలాగా ఉండిపోతాయి. మహిమ శరీరం దాచుకొని పరలోకానికి ఎత్తబడతారు. ఎత్తబడే సమయంలో ప్రభువును నిద్రించిన వారు అనేకులు సమాధులు తెరవబడి, ఆ ప్రభువును నిద్రించిన వారి యొక్క దేహాలు వారికి సమకూర్చబడి వారు వారి ఇంటి వారితో కలిసి పరలోకానికి ఎత్తబడతారు. ఇది మర్మం. రాజు కిల్లాడా అంటే బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ డైరెక్టర్ అయిన అనబడినట్టు రాజు కిల్లాడా యొక్క వరం ఏంటట అంటే, ఈ జ్ఞానము నా సొంత నేర్చుకున్న జ్ఞానము కాదు, పరిశుద్ధాత్ముడిచ్చిన జ్ఞానాత్మ అనే వరము. జ్ఞానాత్మ అనే వరముతో ఉండే జ్ఞానముతో చెప్తున్నానే తప్ప, అంటే పరిశుద్ధాత్ముడు చెప్పిన జ్ఞానముని ఎవడు ఏ మనుషుడు ఎదిరించలేడు. గనుకనే చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను అంటే, రాజుకెళ్ళాడు చెప్పినది కాదంటానికి ప్రపంచంలో ఎవరికి కూడా అవకాశం ఉండదు. పరిశుద్ధాత్ముడు బోధించిన బోధ ఇది. ఎవడు కాదనలేడు, డిబేట్కి రాలేడు. రాజుకెళ్ళాడు నోట్లో నుంచి వచ్చిన ఏ మాటకైనను కాదనలేడు, కాదని నిరూపించలేడు, డిబేట్కి రావడానికి కూడా సిద్ధపడి ఉండలేడు. కాబట్టి ఏంటంటే సంఘము ఎత్తబడిన సెకండ్ మొదలుకొని శ్రమలు మొదలవుతాయి. ఇప్పుడు ఈ శ్రమలు కాదు. కాబట్టి ఆ శ్రమల్లో మొదటి ఏం చూసామట, మొన్న సివిల్ వార్, ప్రపంచపు సివిల్ వార్ చూసాం. అంటే మొదటి ముద్ర చూసాం. ఈ శ్రమలు ఏంటంటే దేవుని నుండి వచ్చే శ్రమలు, రెండవ అద్వారం తర్వాత క్రీస్తు నుంచి వచ్చే శ్రమలు, క్రీస్తు విరోధి నుంచి వచ్చే శ్రమలు, క్రీస్తు నుంచి కాదు, క్రీస్తు విరోధి నుంచి వచ్చే శ్రమలు, రెండవ అద్వారంలో క్రీస్తు విరోధి నుంచి వచ్చే శ్రమలు ఉంటాయి. కాబట్టి ప్రిమిట్ వలన, కాబట్టి ఏంటంటే మొదటి అద్వారం అంటే ఏంటి, 3.5 సంవత్సరాలే. సంఘము ఎత్తబడిన సెకండ్ మొదలుకొని మొదటి అర్ధవారము 3.5 సంవత్సరాలే, తక్కువ వ్యవధి. ఈ తక్కువ వ్యవధిలో ఎన్ని రకాల శ్రమలు చూడాలి తెలుసా? మొట్టమొదటి ఏం చెప్పాను? ప్రపంచపు సివిల్ వార్ చెప్పాను. దానికి తల్లికి కొడుకు, కొడుకు తల్లి, తండ్రి కొడుకు, కొడుకు తండ్రి, అత్త కోడలు అత్త, లేకపోతే ఇలాగా మరణానికి అప్పగించుకుంటారు, పొడుచుకుంటారు, చంపుకుంటారు, రక్తవాదం జరుగుతుందని చెప్పాను. అదొక శ్రమ. సుమారుగా 3 సంవత్సరాలు వరకు లేక దాటిన వరకు ఉండొచ్చు. ఓకేనా? ఉంటుంది. తర్వాత ఏంటంటే మిగిలిన ముద్రలు ఉన్నాయి. అది రెండవ ముద్ర శ్రమ. అంటే మిగిలిన 5 ముద్రలు ఉన్నాయి, వాటి శ్రమలు. తర్వాత 4వ ముద్ర విప్పిన, 7వ ముద్ర విప్పినప్పుడు, 7వ ముద్రను విప్పినప్పుడు మొత్తం 7వ ముద్రలో ఏంటంటే 7 బోర్ల శ్రమలు బయలుపరచబడతాయి. 7 బోర్ల శ్రమలు బయలుపరచబడతాయి. ఆ 7 బోర్ల శ్రమలు ఏంటంటే పూర్తి అవుతాయి మొదటి అర్ధవారానికి ఎంచబడినవి. అంటే మొదటి 3.5 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభువారు సంఘంని కొనిపోయిన సెకండ్ మొదలుకొని మొదటి 3.5 సంవత్సరాల్లో 7 ముద్రల శ్రమలు, 7 బోరల శ్రమలు దేవుని నుండి వస్తాయి. తర్వాత రెండవ అర్ధవారంలో ఏం మిగిలితే ప్రిమేట్ వలన 7 ఉగ్రతా పాత్రల శ్రమలు ఉంటాయి. ఇది ముందు మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. 7 ఉగ్రతా పాత్రల శ్రమలు ఉంటాయి. ఆ తర్వాత ఒక ప్రక్క ఏమవుతుందట, రెండో అద్వారంలో క్రీస్తు విరోధి గాడి యొక్క శ్రమలు ఉంటాయి. అంటే క్రీస్తు విరోధి దేన్ని ఆధారం చేసుకుని చేస్తాడు, పరిపాలన చేస్తాడని చెప్పాము. ఏంటట, క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క దీనితో ప్రపంచమంతా ఒకే పరిపాలన అవుతుంది. ప్రపంచమంతా ఒకే పరిపాలన అవుతుంది. రోబోటిక్ ఏఐ టెక్నాలజీ జనానికి వస్తారు.
వారు పరిపాలన చేస్తారు అని చెప్పుకున్నాం మనం. ఏది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 45 నుంచి 44 వచ్చిన వరకు కూడా ఉండే పరిస్థితుల్లో ఐరనిక్ ఏజ్ అప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రిమిట్ వలన చెప్పొచ్చేది ఏంటంటే క్రీస్తు విరోధం నుంచి వచ్చే శ్రమలు వేరు. అవి ఈ రోబోటిక్ ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చినట్టు ఆ ప్రతిమలకి ప్రాణం ఇవ్వబడడం ఇవన్నీ కూడా వగేరాలన్నీ ఉన్నాయి. ఆల్రెడీ 2వ ముద్ర విప్పినప్పుడు జరిగే సంఘటనలో చెప్పాను, ఇంకొకసారి కూడా చెప్తాను వీలైతే. కానీ ఇక్కడ ఈ సంఘటన ఏంటంటే చెప్పే ముందు విపోద్ఘాతం చెప్తున్నాను. ఈ సంఘటన ఏంటంటే ప్రిమేట్ వలన ఈ సంఘటన దేవుని నుండి వచ్చే ఉగ్రత పాత్రలు, లేకపోతే దేవుని నుండి వచ్చే బోరలు, లేకపోతే దేవుని నుండి వచ్చే శ్రమలు, ముద్రల శ్రమలు, ఇవన్నీ కూడా అంటే 7 ముద్రల శ్రమలు, 7 బోర్ల శ్రమలు, 7 ఉగ్రత పాత్రల శ్రమలు దేవుని నుండి వస్తాయి. ఈ దేవుని నుండి వచ్చే నీటిలో మొదట 7 ముద్రలు 7 బోరల శ్రమలు పూర్తి అయ్యేసరికి ఏంటట మొదటి అర్ధవారము అంటే 1260 దినములు అంటే నెలకి 30 దినములు లెక్క, 3.5 సంవత్సరాలు. నెలకి 30 దినములు లెక్క 3.5 సంవత్సరాలు. కాబట్టి ఇక 3.5 సంవత్సరాలే తక్కువ పీరియడ్ ఇది. ఈ తక్కువ పీరియడ్ వచ్చే శ్రమలు ఇన్నన్ని కాదు, ఓన్లీ ప్రపంచపు సివిల్ వార్ శ్రమ అనుకుంటారు. దాని ముందు ఏం చెప్పుకున్నట, సంఘం ఎత్తబడినప్పుడు విడవబడిన వారు రోదన, తర్వాత ఎత్తబడిన వారు డ్రైవర్లు అయితే ఆ యొక్క ట్రైన్లు, విమానాలు, బస్సులు, స్కూటీలు, బైకులు, కార్లు, లారీలు, వ్యాన్లు అన్నీ ఏ డ్రైవర్ బిలీవరో అవి గుద్దుకొని అవి యాక్సిడెంట్ గురైన తర్వాత ప్రపంచమంతా రోధిస్తుంది. ఇటు నామకార్థ విశ్వాసాల రోదన, అటు చనిపోయిన వారి యొక్క రోదన, ఈ 2 రోదనలు కలిపి అక్కడి నుండి 3.5 సంవత్సరాలు అని చెప్తున్నాను. అది సంఘం ఎత్తబడ్డ మనకి ఏ క్షణం ఎక్కడే తెలియదు. ఇంకొక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఏంటంటే ఇంకొక మాట, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, పాపం ఇవే కాదు, నెగిటివ్ ఎమోషన్స్లో కొట్టుమిట్టాడుతున్న విశ్వాసులు కూడా విడవబడతారు. నెగిటివ్ ఎమోషన్స్ అంటే కోపోద్రేకాలు, భావోద్రేకాలు, తాపోద్రేకాలు, కామోద్రేకాలు, ద్వేషోద్రేకాలు, ఈర్ష్యోద్రేకాలు, అసూయోద్రేకాలు, పక్షపాతపోద్రేకాలు, కులోద్రేకాలు, ఇవన్నీ కలిగిన ఈ నెగిటివ్ ఎమోషన్ కలిగిన బిలీవర్స్ కూడా సంఘముతో పాటు ఎత్తబడకుండా విడవబడతారు. అందుకే భయపడి బోధిస్తున్న మేమేనా ఈ నెగిటివ్ ఎమోషన్లో చిక్కుకుంటామేమో భయపడి ప్రతిరోజు పవిత్రపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే శరీరానికి ఉద్రేకం, శరీరానికి కోరికలు, శరీరానికి తాపాలు, ఆ శత్రువుని చూస్తే ద్వేషం, పడని వారిని చూస్తే ద్వేషం, మేలు చేయని వారిని చూస్తే అసూయ, ఇవన్నీ కూడా వీటిని జయించే ఆ లక్షణము దైవిక బిడ్డలు అనబడిన క్రైస్తవుల యొక్క లక్షణం. అందుకే శత్రువులు వాళ్ళు ఎంత రెచ్చిపోతున్నా వారిని పల్లెత్తి ఒక మాట అనుకుని ఉంటున్నారు. శత్రువులు చంపుతున్నా పల్లెత్తి ఒక మాట అనుకున్నా క్షమిస్తున్నారు. కారణం ఏంటట, నెగిటివ్ ఎమోషన్ ఉండేటువంటి ఏ క్రైస్తవుడైన మనము ఎత్తబడే అవకాశం ఉండకపోవచ్చు. ఆ భయముతోనే నా రక్షణను నేను నిజంగా వణుకుతూ కాపాడుకుంటున్నాను. కానీ తప్ప ఉద్రేకం వచ్చేస్తుంది, కోపోద్రేకం వచ్చేస్తుంది. అయితే కోపపడు కానీ పాపం చేయట్లేని మాట ఉంది కనుక కోపపడిన హత్యలు చేయట్లేదు, కోపపడిన రక్తాలు వచ్చినట్లు ఎవరిని కొట్టట్లేదు, కోపపడిన బూతులు తిట్టట్లేదు, కోపపడిన ద్వేషోద్రేకాలు, కోపోద్రేకాలు, కులముద్రేకాలు, లేకపోతే అసూయోద్రేకాలు, లేదా వాడు పాడైపోవాలనేటి భావన ఇవేవి రాకుండా జాగ్రత్త పడవలసిన భయంకరమైన పరిస్థితులు విశ్వాసంలో ఉన్నాయి. కనుక ప్రియమెట్టి దేవుని సంఘమా, సంఘ పెద్దలారా, సేవకులారా, మనమందరం సిద్ధపడాలి. పెండ్లి కుమారుడి కొరకు తన ఇంట్లో ఉండేటువంటి వాటన్నింటినీ స్వాధీనపరచుకుని వేటితో సిద్ధపడుతుందో తన ఇంటికి వెళ్ళిపోవటానికి, భర్త దగ్గరికి వెళ్ళిపోవటానికి, అలాగ మనము పవిత్రమైన వస్త్రములు ధరించుకున్న వారమే, పవిత్రమైన భావోద్రేకం, పవిత్రమైన మనసు, హృదయము, శరీరము అలాగన మనం సిద్ధం చేసుకోకపోతే ఏ క్షణము ప్రభోస్తే నువ్వు ఎత్తబడతావు, నీ భర్త ఉండిపోతావు, లేకపోతే నీ భర్త ఎత్తబడితే నువ్వు ఉండిపోతావు, లేకపోతే నీ కొడుకు ఎత్తబడితే, నీ కూతురు ఎత్తబడితే మీ తల్లిదండ్రులు ఉండిపోతారు. ఇటువంటి ప్రమాదం ఉంది. కనుక క్రైస్తవుడా, రక్షణ సిద్ధాంతం తెలిసిన బోధించు వారలారా, జాగ్రత్త, మీ రక్షణ కాపాడుకుంటూ అంతవరకు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. మన విశ్వాసాన్ని, మన రక్షణను కాపాడుకోవాలి. జస్టిఫికేషన్ మాత్రమే కాదు, శాంక్టిఫికేషన్ అవసరం అనుదినం.
అదే కాదు, గ్లోరిఫికేషన్ కూడా అవసరం. సరే, ఇంతవరకు ఇంచుమించు చాలాసేపు ఉపోద్ఘాతం చెప్పాను. రండి ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంకి వద్దాం. 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో చదువుతాను, చదివి వివరిస్తాను. రండి ప్రియమేటి వల్ల 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఏంటండి? పరలోకములో దేవుని సన్నిధిలో నిత్యము యుగ యుగాల ఆరాధన పొందుకుంటున్న దేవుని సన్నిధిలో దేవునికి ఆరాధన వెళ్తుంది. కోట్ల కొలది దేవదూతలు ఆరాధన చేస్తారు, విశ్వాసులు సేవకులు చేసిన ఆరాధన వెళ్తుంటుంది. ఇవేమి ఉండకుండా అరగంట సేపు పరలోకములో నిశ్శబ్దం ఉంటుంది. నిశ్శబ్దం ఉంటుందట పరలోకం. ఎందుకు ఉంటుందట అంటే, అంతటా నేను దేవుని ఎదుట నిలబడు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇవ్వబడేను అన్న మాట ఉంది. అరగంట సేపు అంతటా అంటే అరగంట అయిన తర్వాత, అరగంట సేపు పరలోకములో దేవుడు తన ఆరాధనని కూడా కాపు చేయించాడంతే. అంటే దేవుడే తన హృదయంలో ఎంత ఎంత వేదన కలిగి ఉన్నాడో. ఎందుకు వేదన కలిగి ఉంటాడండి దేవుడు అనొచ్చు మీరు. ఎందుకు వేదన కలిగి ఉంటారంటే, ప్రియమైన దేవుని జనాంగమా, ఈ విషయం వినండి. ప్రపంచంలో యావత్ సృష్టిలో గ్యాలక్సీలు ఉన్నాయి, కోట్ల కొలది గ్యాలక్సీలు ఉన్నాయి. కోట్ల కొలది గ్యాలక్సీలో మన పాలపొంత గ్యాలక్సీ ఒకటి. మన పాలపొంత గ్యాలక్సీలో మాత్రమే భూమి ఉంది. అంటే దేవుడు తనకి ఇష్టమైనదిగా చేసుకున్నాడు. ఏ గ్యాలక్సీలో కూడా భూమి లేదు. ఈ భూమి ఆకాశాలు దేవునికి ఇష్టం కనుక ఈ భూమి మీద ఏదైనా వరం చేశాడు. అంత మాత్రమే కాదు కానీ భూమి తనకిష్టమైనది. భూమి తనకిష్టమైన భూమి మీద ఏదైనా వరం చేశాడు, ఇష్టమైనది. ఆ ఇష్టమైన భూమి మీద రెండోది ఏంటంట, తన రూపము, తన పోలిక, తన స్వరూపము చొప్పున నరులమైన మనల్ని చేశాడు. అంటే దేవుని యొక్క ప్రతిబింబాల్ని ఉంచేది ఏంటట, ఈ భూమి మీదే. అయితే ఇప్పుడు ఈ భూమి మీద ఉండే భూమి లేకపోతే ఏదైనా వనము, లేకపోతే దేవుని యొక్క రూపము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఆకారం కలిగిన ఈ మానవుడు ఈ భూమి మీద విడిచిపెట్టబడ్డాడు. అయితే మరి అట్లాంటప్పుడు దేవుడు ఎందుకు అక్కడ మౌనంగా అర్ధగంట సేపు ఆరాధన నిలిపివేయాలి అనుకుంటున్నారేమో. ఈ భూమికి జరగబోయే నాశనం దేవుడికి ఏది ఇష్టమో అది దేవుడు అనుమతితో తీర్పుకి లోనైపోతుంది. దేవుని తీర్పుకి లోనైపోతుంది ఈ భూమి. ఈ భూమే కాదు, సముద్రం, ఆకాశ నక్షత్రాలు, ఆకాశ మండలం, అది పాలపొంతి గ్యాలక్సీ ఆకాశ మండలం, మరి ఇంకే గ్యాలక్సీలు గురైపోతున్నాయి తెలియదు. ఒప్పరక మానవ జాతి ఇవన్నీ గురైపోతున్నాయి. అవి చెప్పడానికి ఇప్పుడు మీకు ఈ 8వ అధ్యాయము ప్రకటన 8వ అధ్యాయం చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. అయితే చూద్దాం. కాబట్టి 2 విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఏంటంట, ప్రపంచ సృష్టి అంతట్లో దేవుని ప్రతిబింబాలైన మానవ జాతి ఈ భూమి మీద మాత్రమే ఉంది. ఈ భూమి కూడా దేవుడు తనకి ఇష్టమైనదిగా చేసుకున్నాడు. ఇష్టమైనదిగా చేసుకున్న భూమికి తీర్పు రాపోతుంది, ఈ మానవుడికి తీర్పు రాపోతుంది. ఇక భూమికి జీవనాయు పట్టు నిలుపుతున్న ఆకాశంలో కూడా తీర్పు జరగబోతుంది. ఎప్పుడు? ఇక మొదటి బోర మొదలుకొని 7వ బోర వరకు మరియు ముద్రలు, శ్రమలు. కాబట్టి దేవుడు పరలోకములో ఆరాధన కూడా నిలిపేసి నిశ్శబ్దంగా వహించాడు అరగంట సేపు, అర్ధగంట సేపు. అంటే ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నారు ఆ సంఘము శ్రమల్లో ఉందని కొందరు. వాక్యం రాని వారు, వాక్య పరిపక్వత లేనివారు. సంఘం అట శ్రమలు ఉందట. ఈ శ్రమలు కాదయ్యా ఎనదగినవి. ఇప్పుడు వచ్చిన జస్ట్ తుంపర కంటే హీనమైనవి ఇప్పుడు వచ్చే శ్రమలు, లేకపోతే ఇప్పుడు వచ్చే భూకంపాలు, ఇప్పుడు వచ్చే విపత్తులు, ఎలినోను, లేకపోతే ఇక సునామీలు, ఇవన్నీ కూడా క్షణికమైనవి. కానీ అసలు ఏంటో చూపిస్తాను చూడండి ఇప్పుడు. రండి, ఓకేనా? రండి. ఎందుకు అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దం ఉంది అంటే మొదటి కారణం చెప్తాను చూడండి. మొదటి కారణం ఎక్కడుందంటే ఆ యొక్క 6వ వచనం 7వ వచనం చదువుతున్న చూడండి. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 7వ వచనం, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైని పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. ఏమండి, ఇది శ్రమ అంటే, ఇది విపత్తు అంటే ఏంటట?
వడగంట్లు అగ్ని పుడుతుందంట, పడవే పడతాయి భూమి మీద. పడవే పడిన అందువలన ఏమవుతుందంటే భూమి యొక్క 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. పచ్చదనం లేకపోతే గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. కానీ అప్పుడు ఏమవుతుందంటే భూమి మీద ఉండేటువంటి 3వ భాగం కాలిపోతుందంటే ఏంటంటే భూమిలో 3వ భాగం కాలిపోతుంది. ఏంటి? చెట్ల 3వ భాగము కాలిపోయి పచ్చగడ్డి అంతా కాలిపోతుంది. ప్రకృతి విలయాలకి ప్రారంభముగా కనబడుతుంది. అది ప్రపంచ శివుని వారు మానవ విలయం, ఇక్కడ ప్రకృతి విలయం మొదటి కారణం. అందుకు అరగంట సేపు దేవుడు పరలోకములో తన ఆరాధనను కూడా నిష్క్రమించాడు దేవుడు. గనుక నిష్క్రమించబోతున్నాడు దేవుడు. కాబట్టి ఎందుకు అంటే మొదటి కారణం భూమి మీద 3వ భాగము పచ్చదనం అంతా కాలిపోతుంది చెట్లతో కలిపి. అంటే దేవుడు తనకిష్టమైన భూమి అగ్నిమయమైపోతుంది. ఒకటి. రెండో కారణం చెప్తాను చూడండి. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము, వాడలలో 3వ భాగము నాశనమాయను. నీరు, వాడలు అంటే సముద్రము 3వ భాగం, వాడలు, తర్వాత అందులో ఉండేటువంటి జీవరాశులు, జంతువులు, ప్రాణము గల ప్రతిదీ కూడా. అంటే చూడండి, సముద్రంలో ఉండే నీరు, ప్రాణము గల జీవులు, సముద్రం ఉండే వాడలలో 3వ భాగము నాశనం అయిపోతాయి. మొదటి ఏం చూసుకున్నామట? మొదటి బోర ఊదినప్పుడు భూమి మీద ఉండే పచ్చదనంలో 3వ భాగం భూమి అంతా కాలిపోతుంది. రెండోది సముద్రంలో భాగములు ఉండేటువంటి భాగంలో 3వ భాగం కాలిపోతుంది. దానిలో వాడలు కావచ్చు, జీవులు కావచ్చు, జంతువులు కావచ్చు. కనుక ఈ 2వ తీవ్రతను బట్టి అంటే భూమి నాశనం అవుతుంది. కనుక దేవుడు పరలోకములో తట్టుకోలేక అరగంట సేపు తన ఆరాధనను కూడా నిలిపివేశాడు. అంత మౌనం వహించాడు దేవుడు. దేవునికి ఉండే ప్రేమ మానవ జాతికి నివాసయోగ్యంగా చేశాడు ఇదంతటిని కూడా. కానీ ఇల్లు కోల్పోతున్నప్పుడు ఇంటి యజమానులు ఎంత భయపడతారు, ఎంత వేదన చెందుతారు. అలాగనే తండ్రి అయిన దేవుడు కూడా మానవ జాతికి చేయబడిన ఇల్లు, దానికి చేయబడిన అన్ని అంటారు వనరులు అన్నింటినీ కూడా కాలిపోతుంటే దేవుడు అనబడిన వాడు తీర్పు తీర్చక తప్పదు. ఆయన జడ్జ్. పాపము పెంచి పెరిగిపోతుంటే తీర్పు తీర్చక తప్పదు. ఆయన న్యాయాధిపతి. ఆయన సర్వలోకాల్ని పరిపాలించేవాడు. తీర్పే, ప్రేమే, కనికరమే, రక్షణే. దేనికి అదే. లేకపోతే తీర్పుని చేయకుండా ఉంటే స్వార్థపరుడైపోతాడు, పక్షపాత అయిపోతారు, తన బిడ్డలకు మాత్రం కాపీ అన్నట్లయితే. కనుక ఇవి లేవు దేవుల్లో. కాబట్టి తీర్పు విధించినప్పుడు 2వ భాగం సముద్రంలో 3వ భాగం కాలిపోతుందట. రెండవది సముద్రంలో 3వ భాగం కాలిపోతుంది 2వ బోర ఊదబడినప్పుడు. తర్వాత 3వది చూద్దాం రండి. 3వది ఏంటంటే 10వ వచనం చూద్దాం. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఏంటండి నదులు, నీటి బుగ్గలు అంటే ఏంటి? సముద్రం నీటి బుగ్గ కాదా? కానీ మనిషికి తాగటానికి అవసరమైన నీటి బుగ్గలు, నీటి వనరులు అనబడిన నదులు, నీటి బుగ్గలు ఇవి ఏం చేయబడతాయట? నాశనం అవుతాయంట. 3వ భాగం నాశనం అవుతాయి 3వ బోర ఊదబడినప్పుడు. అందుకే దేవుడు పరలోకములో అరగంట సేపు ఆ యొక్క ఆరాధనలు కానీ శబ్దాన్ని కానీ నిషేధించి దేవుడే దుఃఖంలో మునిగాడా అన్నంత ఆలోచన వస్తుంది నాకు. మునుగుతాడా అని. కాబట్టి ప్రియమేట్ వాళ్ళరా, ఎందుకు అరగంట సేపు మౌనం ఉండాలంటే 3వదిగా చూస్తే నదుల మీద లేకపోతే నీటి బొగ్గల మీద ఉండే భూమి మీద ఉండే ఆ నీటి బొగ్గలు నదుల్లో 3వ భాగము నాశనం అయిపోతుంది. ఇవి శ్రమలంటే నీరు దొరకక నివాసయోగ్యం కాని భూమి మీద ప్రకృతి వైపరీత్యాలకు గురైపోయిన భూమి మీద జీవించే ఇవి శ్రమలు. ఇప్పుడు వచ్చే సునామీలు, ఇప్పుడు వచ్చే భూకంపాలు, ఇప్పుడు వచ్చే ఎలినోను, ఇప్పుడు వచ్చే విపత్తులు ఇవి కాదు. సంఘం ఎత్తబడిన తర్వాత రాబోతున్న
3.5 సంవత్సరాలు లోపే రాబోతున్నవి ముద్రల శ్రమలు, ఆ యొక్క బోరల శ్రమలు. 3.5 సంవత్సరాల తర్వాత రాబోతున్నవి ఆ యొక్క ప్రిమేట్ వలన ఉగ్రత పాత్రల శ్రమలు. అంత మాత్రం కాదు, క్రీస్తు విరోధుల నుండి వచ్చే శ్రమలు. అవి ఒక్కొక్కటి వివరిస్తానులేండి, ఒక్కొక్క వీడియో చేస్తాను. కాబట్టి మనం లేకపోయినా దేవుని వాక్యం ఉంటుంది భూమి మీద, కాబట్టి చేయటానికి ఇష్టపడుతున్నాను. సరే, ఇక్కడ చూడండి, మూడవ దూత బోర ఊదినప్పుడు నీటి బొగ్గల్లో లేకపోతే నదులు ఇవన్నిటిలో భూమి మీద ఉండే వాటిలో 3వ భాగము నాశనం అయిపోతుంది. మరి మిగలదది అంటే ఇంకా మూడవ భాగం నాశనం అయిపోతుందంట. గనుక 4 భాగాల్లో 3 భాగాలు 3వ భాగం నాశనం అయిపోతుందంటే అంతకుముందు 4వ భాగం ఉంది, తర్వాత చూద్దాం అది. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, తర్వాత 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండినట్లును, రాత్రిలో 3వ భాగమును చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండినట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మానవ జీవిత విధానానికి మనుగడికి మూలమైన ప్రకృతిని కూడా కొట్టేస్తున్నాడు దేవుడు. తీర్పుకి గురైపోతుంది మానవుడు చేసిన పాపానికి. సునామీ వచ్చేసరికి మనుషుల పాపం ఎక్కువైపోయిందండి భూమి మీద అంటారు, సునామీకి భూకంపాలకి. కానీ ఇక్కడ ఏం చేయబడుతుందంటే రాత్రిలో 3వ భాగం, సూర్యుడు 3వ భాగం, చంద్రుడిలో 3వ భాగం, రాత్రిలో 3వ భాగం కొట్టివేయబడుతుందంట 4వ దూత బోర ఊదినప్పుడు. అందుకే దేవుడు తట్టుకోలేక అరగంట సేపు తన ఆరాధన కూడా నిష్క్రమించాడు అని వాక్యం. అంటే నిష్క్రమిస్తాడు, మరి ఫ్యూచర్ కదా ఇప్పుడు ఇది. అంటే ఫ్యూచర్ అంటే ఏ క్షణము ఏ సెకను సంఘం ఎత్తబడితే అక్కడ నుండి. ఓకేనా? తర్వాత చూస్తే ప్రీమేట్ వలన ఇక్కడ మొదటిది ఏంటంట, భూమి మీద ఉండే పచ్చదనంలో 3వ భాగం, భూమి దాని 3వ భాగం. తర్వాత సముద్రంలో ఉండేటి సముద్రము దాని 3వ భాగం, వాడలు అవ్వచ్చు, నదులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, జీవరాశులు అవ్వచ్చు. తర్వాత ఏంటంటే నదులు నీటి బుగ్గలలో 3వ భాగం. తర్వాత ఏంటంటే ప్రీమేట్ వలన ఆకాశ సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగం. మరి గమనించండి, మనుషుడికి జీవనోపాధికి మూలమైన ఇవి కొట్టబడినప్పుడు ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలాంటి భయాందోళనలు వస్తాయి. గనుక సంగమా, నువ్వు విడిచిపెట్టబడ్డావనుకో, రాజు పాస్టర్లు బోధిస్తున్నా నేనే విడిచిపెట్టబడ్డాననుకో, ఈ నరకం ఎవడనిపిస్తాడు? నరకంలోకి వెళ్ళకమునిపై నరకం చూపిస్తాను దగ్గర. కాబట్టి మనం ఏం చేయాలంటే, సేవకులారా, ముఖ్యంగా సంఘ పెద్దలు ఏమనుకుంటారో అని మీరు ఆలోచించకండి. ఇక్కడ సమయం లేదు గనుక వాక్యము సూటిగా, ముక్కు సూటిగా వాక్యము చెప్పకపోతే మీరు విడిచిపెట్టబడతారు, నరకానికి వెళ్ళిపోతారు. మీ బ్రతుకు కోసం ఒకవేళ సంఘంని మెప్పించాలని, సంఘ పెద్దలు మెప్పించాలని కథలు కలాపాలతో మీరు కాలం పుచ్చేస్తున్నారేమో. రాజు పాస్టర్ అటువంటివాడు కాడు. అందుకే అయ్యా మేము పాపం చేయకుండా ఉండలేకపోతున్నాం, మమ్మల్ని ఒగ్గి సరిపో అన్న సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర చేసినప్పుడు కూడా 3 సంఘాలు చేశాను బాప్టిస్ట్ సంఘాల్లో. కనుక పాపం చేయలేకపోతున్నాము, మా యవనస్తులు మారు మనసు పొందుతున్నారు, నువ్వు వెళ్ళిపో, మేము ఉండలేవు అనే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటికైనా సేవకుడా నీవు, అంటే మా బాప్టిస్ట్ వారికి కావచ్చు, సిఎస్ఏ వారికి కావచ్చు, లేకపోతే రోమన్ కథోలిక్ వారికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, సేవకుడు వాక్యమును ముక్కుసూటిగా బోధించాలి. లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు, బోధించకపోతే నేను విడిచిపెట్టబడతాను. తెలుసా? దేనికి బ్రతికేది? నేను ఐటీ ఇన్స్ట్రక్టర్ జాబు విడిచిపెట్టి వచ్చేసాను, మా నాన్న ఇచ్చింది. అందుకే ఈ రోజుకి నా అన్నతమ్ముడు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా రెండో అమ్మ లేకపోతే నా మొదటమ్మ ఎవరు నన్ను చేరదీయలేదు. ఈ రోజుకి ఒంటరిగా మిగిలిపోయాను. పర్వాలేదు, దేవుని సేవ అవసరమైతే అడుక్కొని చేస్తాను తప్ప నేను ఉద్యోగం చేయనని ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చిన వీరుడిని నేను, దేవుని సేవ కొరకు. కాబట్టి మొగబాటుకి వెళ్ళిపోయి మరలా నేను నరకానికి వెళ్ళిపోయే ప్రయాణం నాకెందుకు? నరకానికి వెళ్ళిపోయే ప్రయాణం నాకెందుకు? కాబట్టి ముక్కుసూటిగానే వాక్యం వెళ్తుంది. కనుక ఒకరి రాజు పాస్టర్ని నేను విడిచిపెట్టబడ్డాను అనుకో, సరిచేయబడకుండా, ఏ రోజు ఆ రోజు దేవుని శక్తితో నింపబడకుండా,
నేను నరకానికి వెళ్ళిపోతే నా ఉద్యోగాన్ని త్యాగం చేసి ఈ రోజుకి నేను 33.5 సంవత్సరాలు ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఈ రోజుకి నేను కోటీశ్వరుడిగా ఉండేవాడిని. కానీ దేవుని కొరకు ఈరోజు ఆకలి దప్పులతో ఉన్నాను. నేను తెలుసా, ఆకలి దప్పులతో కూడా ఉన్నాను. కానీ ఎందుకంటే రోషము కలిగి యథార్థమైన భక్తి కలిగి నివసించడానికి, జీవించడానికి సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను తప్ప ఎంత మాత్రం ఓడిపోయి నేను చనిపోవటానికి ఇష్టపడలేదు. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ. తర్వాత నేను చూసామంట 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రముల్లో 3వ భాగం పోయింది. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి? 7 బోరలో మరొక 3 ఉన్నాయి బోరలు. 5వ బోర, 6వ బోర, 7వ బోర. ఈ మూడింటికి వివరణ ఇచ్చాడు. ఇంకెంత భయంకరం ఉన్నాయో చూద్దాం అమ్మా, ఇంకెంత భయంకరం ఉన్నాయో చూద్దాం. ఆ వివరణ ఏంటంటే, ప్రియమైన వాళ్ళ రండి. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున, అంటే పరలోకమున అరగంట సేపు మౌనం అయిన తర్వాత ఇక 5వ బోర ఊదబడినప్పటికీ ముందు జరిగిన సంఘటన ఏంటంటే, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో, మొదటిది, రెండోది అయ్యో, మూడోది అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. 3 అయ్యోలు చెప్తున్నారు దూత. ఎక్కడ? ఆకాశ మధ్యమున పక్షిరాజు ఎగురుచు చూడండి, బోరలు ఓదబోచున్న 3 దూతల బోరలను బట్టి, అంటే 5వ దూత బోరను బట్టి, 6వ దూత బోరను బట్టి, 7వ దూత బోరను బట్టి అయ్యో అయ్యో అయ్యో, అంటే ఒక్కొక్క బోరకి ఒక్కొక్క అయ్యో శ్రమ, ఒక్కొక్క బోరకి ఒక్కొక్క అయ్యో శ్రమ. అంటే 3 బోరకు 3 అయ్యో శ్రమలు. అంటే ఈ 7వ బోరతో క్లోజ్ అయిపోద్ది. ఇది మొదటి అర్ధవారం, మొదటి 3.5 సంవత్సరాలు. ఏమండి, ప్రపంచ సివిల్ వారి యొక్క కాలం ఇంచుమించు 3 సంవత్సరాలు దాటే ఉంటుందని చెప్పాను. మరి 3 సంవత్సరాలు దాటుంటే ఒక పక్క శ్రమలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఇప్పుడు చెప్పిన వీటి ప్రకారంగా ఇవన్నీ కలిపి మొదట 3.5 సంవత్సరాలు కాలం ఎంత త్వరగా అవుతాయో చూడండి. గనుక సంగమ, క్రైస్తవుడా, ఇంకా నువ్వు ద్వేషాలు పెట్టుకొని, ఇంకా దోషాలు దూషించుకుంటూ, ఇంకా విచ్చలవిడి జీవితం జీవిస్తూ కామోద్రేకాలు, కోపద్రేకాలు, నెగిటివ్ ఎమోషనల్ ఉద్రేకాల్లో బ్రగిపోతూ ఉంటే ఇప్పుడే మారు మనసు పొందు. సేవకుడికి కూడా చెప్తున్నాను, నేను సేవకుడినే కాబట్టి, మారు మనసు పొందకపోతే సంఘ పెద్దలారా, సంఘ సేవకులారా, మారు మనసు పొంది వాక్యాన్ని సూటిగా చెప్పకపోతే విడిచిపెట్టబడే గుంపులు ఉంటావు. జాగ్రత్త. ఏ సిద్ధాంతాలు అనుకుంటావా? వీటికి జాన్ క్యాల్వినిజం విని జాన్ క్యాల్వినిజం ప్రకారంగా వెళ్ళిపోతాం పరలోకానికి హ్యాపీగా అనుకుంటున్నావా? డిబేట్కి, దానికే చెప్పాను కదా, స్వామి గారితో, అడ్వైట్ విలియమ్స్ గారితో డిబేట్ కోసం వీడియోలు చేశాను దాని మీదే. గనుక అలాగే వెళ్ళలేవు. కాకపోతే నీకు ఆధారాలు కావాలంటే చూపిస్తానండి. సరే, కాబట్టి నువ్వేం చేయాలంటే జాన్ క్యాల్వినిజం ఇక ఏదంటే అది సిరంపూర్ బైబిల్ కాలేజీలో, అవునండి, ఈ మధ్య చదవటం వచ్చింది కదా, సిరంపూర్ బైబిల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళే సేవకులు అవ్వాలి. సిరంపూర్ బైబిల్ కాలేజీ ఏం బోధ చేస్తారు తెలుసా నీకు? అయ్యా, జాన్ క్యాల్వినిజం బోధ చేస్తారు. హార్మోనిస్టులు కాదు, క్యాల్వినిస్టులు వాళ్ళు. జాన్ క్యాల్వినిజం బోధ చేసిన సిరంపూర్లో ఎండి చదివిన వాళ్ళు నా ముందే 3 వ్యక్తులు బైబిల్ని కాలు కిందేసి మట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి భయం ఉండదు, భీతి ఉండదు, వాళ్ళకి పాపం మీద భీతి ఉండదు. పర్లే, మోక్షంకి వెళ్ళిపోతాను, నేను రక్షించాడు దేవుడు. కనుక సిరంపూర్ బైబిల్ కాదు చదివితేనే సేవకుడికి ఇస్తారట అవకాశం. అక్కడ నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. సేవకుడా, ఆ బోధలు ఇక్కడ ఉపయోగించేవనుకో సంఘములో విడిచిపెట్టబడే ప్రమాదం ఉంది. సరేరా, చూద్దాం. ఇప్పుడు 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందట అంటే చాలా ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులు కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావు వలనని ఆశపడుదురు కానీ మరణము వారి ఎదురు నుండి పారిపోవును. అంటే ఎన్ని నెలలు? 5 నెలల వరకు కూడా భూమి మీద మరణాలు ఉండవు. 5 నెలల వరకు కూడా భూమి మీద
మరణాలు ఉండవు. ఎందుకంటే అప్పుడు ఆ దేవుడు వాటిని కొట్టేశాడు 5 నెలల వరకు. ఎందుకంటే ప్రిమిట్ వల్ల చూద్దాం. ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచాను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మాను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో నుండి తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడేను. మరియు నొసలేని ఏమి దేవుని ముద్ర లేని మనుషులకేమి, అంటే దేవుని ముద్ర లేని మనుషులు కంటే యూదులు ఉన్నారు కదా, వాళ్ళకి ముద్ర ఉంటుంది. మనుషులకే తప్ప భూమి పైన గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునికైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు, అంటే దేవుని ముద్ర లేని యూదులు, దేవుని ముద్ర ఉన్నవారికే దేవుని ముద్ర, అంటే యూదులకి అప్పుడు ఇవ్వబడుతుంది దేవుని ముద్ర. దేవుని ముద్ర లేని వారికి, అంటే యూదులకి కాని వారికి, అన్యులైన వారిని బడిన వారికి ఏంటట, ఆ యొక్క మిడతలు వచ్చి కొడతాయి. తేలు బలం వంటి బలం ఉంటుందట. కానీ ఆ 5 నెలలు కూడా, ఎన్ని నెలలు అంటే అది 5 నెలలేనా, 5 నెలల వరకు మరణం ఉండదట. మనుషులు చావును వెతుకుతారు చచ్చిపోవాలని. పీక కోసుకున్న చావరట, గుడ్డు పీక్కున్న చావరట. ఎందుకంటే మరణం దూరం అయిపోద్ది, పారిపోద్దట 5 నెలలు. ఇది ఏ శ్రమ అంటే ప్రిమిట్ వలన 6వ దూత బోర ఊదినప్పుడు జరిగే శ్రమ. అంటే 5 నెలల పాటు చావుని వెతికేటంతటి విపత్తు, చావుని వెతికేటంతటి రోదన, చావుని వెతికేటటువంటి అంతటి శ్రమ. అందుకే అయ్యో అన్నాడు మొదటి బోరను బట్టి. మొదటి అయ్యో అంటే 5వ బోర ఇది. అంటే ఇక్కడ ఈ మూడింటిలో మొదటిది 5వ బోర. 5వ బోరను బట్టి ఈ శ్రమ, 6వ బోర్ను బట్టి ఇంకో శ్రమ ఉంది, 7వ బోర్ను బట్టి ఇంకో శ్రమ ఉంది. కనుక ఈ మూడింటిని బట్టి అక్కడ ఉన్నది కదా, ఏమని రాయబడ్డదట, ఓదబోచున్న 3 దూతల బోర్ల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని అన్నమాట ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మూడింటిలో మొదటిది అంటే ఏంటి, 5వ బోర శ్రమ. మిడతలు పంపిస్తాడు, అగాధంలో తీసుకొస్తాడంటే ఏలియన్స్ అంటాం మనం. అగాధంలో నుంచి వస్తాయి ఆ పొగ, వాటిని కూడా వచ్చి కొడతాయి. అప్పుడు మనుషులు మరణాన్ని వెతుకుతారు కానీ మరణం దొరకదు. ఆ శ్రమ మొదటి అర్ధవారంలోనే, మొదటి 3.5 సంవత్సరాల్లోనే ఈ శ్రమ. ఇక్కడ ఏంటట, భూమి మీద 3వ భాగం, చెట్ల అన్నిటిలో, సముద్రం మీద 3వ భాగం, నీటి పొగల మీద 3వ భాగం. అంత మాత్రం కాదు కానీ ఆకాశ నక్షత్రాలు, సూర్య చంద్రుల మీద 3వ భాగం. అవి కాకుండా ఈ విపత్తు, ఈ శ్రమ. ఓకే, ఇది మొదటయ్యో అయిపోయింది. 2వ కారణం ఏంటంట, పరలోకములో అరగంట సేపు దేవుడు ఆరాధనను నిష్క్రమించడానికి, అరగంట సేపు దేవుడు మౌనం వహించడానికి, నేనంటాను దుఃఖం సలపడానికి అని అనొచ్చు కూడా. అరగంట సేపు దేవుడు ఇష్టపడ్డాడంటే వాటి తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అనేది మనకు అర్థం అవ్వాలి. అందరూ ఇప్పటి వరకు 5 బోర్లు చూసాం. 6వ బోర చూద్దాం రండి. 6వ బోర ఏంటంటే ప్రిమిట్ వలన 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుటున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము యూఫ్రటీసు మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరము, అదే నెలలో, అదే దినమున, ఏది 6వ బోర అంటే మొదటి అయ్యా పెద్ద 2వ అయ్యా శ్రమ ఇది. అదే నెలలో, అదే సంవత్సరం, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఎందుకు భూమి మీద ఉన్న మనుషులలో 3వ భాగం చంపబడటానికి. మనుషులలో 3వ భాగం చంపబడటానికి 6వ దూత శ్రమ, 6వ దూత బోర ఊదినప్పుడు జరిగే శ్రమ. మనుషులను 3వ భాగం చంపబడటానికి. ఎలా చంపబడతారట అది కూడా ఉంది, ఇక్కడ చూద్దాం రండి. ఎలా చంపబడతారట ఆ 4 దూతల చేత అంటే 3 దెబ్బలు, అనగా వీటి నోళ్ళ నుండి బయలుపడుచున్న అగ్ని దోమ గంధకములతో
మనుషులలో 3వ భాగము చంపబడెను. మనుషుల్లో 3వ భాగము చంపబడ్డారు. మనుషులలో 3వ భాగము చంపబడ్డారు. 6వ దూత ఊదే బోర శ్రమ. 4 దూతలు ఊదే బోరల శ్రమల్లో భూమి, నదులు, ఆకాశము, నీటి బొగ్గలు, సముద్రములో 3వ భాగాలు కొట్టేస్తే 6వ దూత బోర అంటే 2వ అయ్యో, మొదట అయ్యో అయిపోయింది, 2వ అయ్యోలో భూమి మీద ఉండే మనుషులలో 3వ భాగము చంపబడతారు. చంపటానికి 4 దూతలకు ఆజ్ఞ ఇవ్వబడుతుంది. గనుక విడిచిపెట్టబడతావా పాస్టర్ గారు, రాజుగారు, కిల్లాడ రాజు గారు? విడిచిపెట్టబడతారా అంటే ఈ కిల్లాడ రాజు విడిచిపెట్టబడడు. ఎందుకంటే అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నాను. సమయం ఉండగానే మారుమనసు పొందడానికి ఇష్టపడుతున్నాను. కోపద్రేకం ఉండొచ్చు, కానీ పాపం చేయకుండా ఉంటే చాలు. కాబట్టి ప్రిమిట్ వలన నెగిటివ్ ఎమోషన్స్కి చోటు ఇవ్వకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను. మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోండి. సంఘ సేవకులారా, సంఘ పెద్దల మాటలకి భయపడి వాక్యంగా నువ్వు బోధించకపోతే నరకానికి విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. నేను నా బోధ విన్న వారిని, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, నా ఇంటి వారు కావచ్చు, నా ఇంటి వారికి చెప్తాను, అమ్మా బాబు, నేను రక్షించబడ్డాను, నా తోకపట్టుకు మీరు పరలోకానికి వచ్చిరు, మోక్షానికి వచ్చిరు, మీ రక్షణ మీదే, మీ ఇష్టం. మీరు ఎలా నవ్వుకుంటారో, ఎలా ఏడ్చుకుంటారో, ఎలా కేకలేసుకుంటారో, ఎలా బ్రతుకుతారో నాకు అనవసరం. కానీ నా కుటుంబంగా ఉన్నప్పుడు మాత్రం మీరు నాలాగే ఉండటానికి ప్రయత్నించాలని వారిద్దరికీ చెప్తాను. నాకు నేను కూడా చెప్పుకుంటాను. ఓకేనా? కాబట్టి 6వ దూత శ్రమ అయిపోయింది. 2వ అయ్యో అయిపోయింది. 3వ అయ్యో ఉంది. 3వ అయ్యో ఏంటంటే అది చదివి ముగించేస్తాను, అయిపోతుంది. అది చదివి ముగించేస్తాను, ఆల్రెడీ వివరించాను. కాబట్టి 3వ అయ్యో ఏంటంటే చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనంలో 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములు గొప్ప శబ్దములు పుట్టాను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యం అని ఆయన మాట ఉంది. కానీ ఇక్కడ చూస్తే 7వ బోర ఊదబడినప్పుడు ఏం జరుగుతుందట అంటే క్రీస్తు విరోధికి, అంటే వాడు అగాధము, వాడి స్థలం, వాడు ఏలియనే, క్రీస్తు విరోధి చూడటానికి మనుషులకి వస్తాడు. వాడు రోబోటిక్ జనాంగానికి, ప్రతిమకు సాగిలు పడడానికి బలవం చేసే పరిస్థితులు, దానికి ప్రాణం ఇచ్చడానికి దేవుడు అధికారం ఇస్తాడు. 13వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ప్రకటన గ్రంథం. కాబట్టి ఈ 7వ బోర ఊదినప్పుడు ఏమవుద్దట అంటే ప్రిమిట్ వలన 7 ముద్రలు సిద్ధపరచబడితే ఒక పక్క అయితే, ఇంకో పక్క ఏంటట అంటే క్రీస్తు విరోధి వారము అనగా 42 నెలలు అనగా 1260 దినములు అనగా 2వ అర్ధవారము అనగా 2వ 3.5 సంవత్సరాల క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభించబడుతుంది. ఆ క్రీస్తు విరోధి పరిపాలన అప్పుడు క్రైస్తవులు ఉంటారు కదా, యూదులు ఉంటారు. యూదులకి మాత్రమే కాదండి, అన్యజనులకి కూడా, సమస్త మతముల వారికి కూడా, సమస్త దేవతలు, సమస్త దేవాలయాలు కలిగిన వారికి కూడా ఆ క్రీస్తు విరోధి నుంచి శ్రమలు వస్తాయి. కనుక వాటి గురించి సపరేట్గా చూద్దాం. కాబట్టి అరగంట సేపు 8వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో అరగంట సేపు దేవుడు ఆరాధనను నిష్క్రమించేశాడు, మౌనం అయిపోయాడు దేవుడు. కారణం 4 దూతల బోరలు శ్రమలు. 5వ దూత బోర శ్రమ, 6వ దూత బోర శ్రమ, మనుషులు 3వ భాగం, మనుషుల్లో 3వ భాగం, నీటి బొగ్గల్లో 3వ భాగం, నదుల్లో 3వ భాగం, ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాల్లో 3వ భాగం. ఇంకా చూస్తే సముద్రంలో చెట్లలో, సముద్రంలో 3వ భాగం, వాడల్లో 3వ భాగం, సముద్ర జీవరాశుల్లో 3వ భాగం. ఇంకా చూస్తే భూమిలో 3వ భాగం, చెట్లలో ప్రిమిట్ వలన పచ్చదనం మీద 3వ భాగం, ఇవన్నిటి మీద. కనుక దేవుడు వాపోతున్నాడు, 6 గంట సేపు వాపోబోతున్నాడు. కాబట్టి సంగమా, నీవు తప్పించుకోవాలంటే నువ్వు సిద్ధపడంటే ద్వేషోద్రేకాలతో కాదు. ద్వేషోద్రేకాలు ఉంటే నీకు రక్షణ కోల్పోయిన ప్రమాదం ఉంది. కామోద్రేకాలు, ఈర్షోద్రేకాలు, కులోద్రేకాలు, వ్యభిచారం ఒకటే తప్పు కాదు, దొంగతనం ఒకటే తప్పు కాదు. అంటే దైవ నియమములకు విరోధమైన నియమము తప్పు. దేవుడు నిన్ను తన బిడ్డడుగా, దైవికత్వమును నిరూపించు కుమార్తెగా, నిరూపించు సేవకుడిగా, దైవత్వం నిరూపించు సంఘ పెద్దగా, దైవత్వం నిరూపించు విశ్వాసముగా చేస్తే, ఆ నిరూపించడానికి పడటానికి చోటు లేకుండా నీవు నేను బ్రతికితే
మరి మనం విడిచిపెట్టబడమా? విడిచిపెట్టబడితే సంఘం ఎత్తబడినప్పుడు జరిగే రోదనలో మనం ఉంటాం, ప్రపంచ సివిల్ వార్లో మనం ఉంటాం, 7 ముద్రల శ్రమల్లో మనం ఉంటాం, 7 బోర్ల శ్రమల్లో, ఇప్పుడు చెప్పిన ఈ శ్రమల్లో మనం ఉంటాం. తర్వాత 7 ఉగ్రత పాత్రల శ్రమలు ఉన్నాయి, వాటిల్లో కూడా మనం ఉంటాం. ఈలోపు ఎక్కడ చచ్చిపోకుండా ఉంటే, చచ్చిపోతే నరకమే, మోక్షమే, రక్షణ లేదు. ఇంకా సువార్త చెప్పడానికి సంఘం ఎత్తబడిన వెంటనే భూమి మీదకి ఏలియా హానోకులు వస్తారు, సువార్త చెప్తారు 3.5 సంవత్సరాలు. కానీ యూదులు మరియు 1,44,000 మంది వివాహం కాని వారికి మాత్రమే ప్రత్యేకించబడింది ఆ రక్షణ. కాబట్టి దయచేసి మారు మనసు పొందుదాం, భయముతో వణుకుతో మన రక్షణ కాపాడుకుందాం. కనుక ఒక విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సంగమా, 775 దినముల శ్రమలకు ముందే నువ్వు ఎత్తబడతావు. నువ్వు వీటిలో ఉండవు, నువ్వు భయపడక్కర్లేదు. కానీ దేనికి భయపడాలి? దేవుని నుండి దూరం చేసే గుణ లక్షణాలకి భయపడాలి, దేవుని నుండి దూరం చేసే మాటలకు భయపడాలి, దేవుని నుండి దూరం చేసే అవలక్షణాలకు భయపడాలి. శుద్ధి చేసుకో. నీవు శుద్ధి చేయబడాలన్నా, నీవు నామకార్థుడివా పర్వాలేదు, నువ్వు భక్తిహీనుడివా పర్వాలేదు, నువ్వు వ్యభిచారివా పర్వాలేదు, ఇవన్నీ శుద్ధి చేయబడతాయి. ఎప్పుడు అంటే నన్ను నీ సంఘానికి పిలిపించుకో, వాక్యం చెప్పించుకో, ఆ వాక్యంలో తాళపు చెవులు నీకు ఇస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. షేర్ చేయండి, అనేకులకి తప్పనిసరిగా షేర్ చేయకపోతే మీరే దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటారు. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.